పుట్టలో ఉన్న ఏ ఒక్క చీమ కూడా నిర్దిష్టమైన పని లేకుండా నిరుపయోగంగా కాలము గడపదు. నిరుపయోగంగా కాలాన్ని గడపదు. ఎంత బాగుంది ఈ మాట. ఉంటున్నామా మనం? ఇంతమంది ఉన్నాం కదా. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరు కలిసి టీం వర్క్, అందరు కలిసి చదువుకునే పిల్లలు చదువుకోవడం, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయడం, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగం వెళ్ళటం, ఎవరి పని వాళ్ళదే. ఇంకా ఆ ఇంట్లో గొడవలు ఎందుకుంటాయి? మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి శివలన్నీ ఒక చోట చేరి ఐక్యత, యూనిటీ. నిజంగా చీమల్లాగా బ్రతకండి దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇది కారణం. ఏ ఒక్క చీమ కూడా మనం ప్రశ్నించాలి మన పిల్లల్ని. ఏం చేస్తున్నావురా? ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా? నీవు సోమరిగా మారిపోతావు. నీవు వయసుకు వచ్చేటప్పటికి కష్టపడాల్సిన వయసులో కష్టపడకపోతే, కాల విలువను గుర్తు తెలుసుకోకపోతే జీవితంలో ఏడుస్తావు. ఈరోజు శ్రమ పడకపోతే మరొక కాలం రాబోతుంది. ఆ కాలానికి నీవు దరిద్రుడు అవుతావు. చెప్పాలి. చాలామంది ఏమంటారు తెలుసా? మాకు ఆస్తులు ఉన్నాయండి, మాకు స్థలాలు పొలాలు ఉన్నాయి, వీడు కాలు మీద కాలేసుకొని తినచ్చు. ఇది కుదరదు, ఇది అవ్వదు, వీలు కాదు. నువ్వు చెప్పినంత తేలిక కాదు. వాడు అలా బ్రతికేయడం. మన బిడ్డలకి ప్రశ్నించడం ద్వారా బాధ్యతను గుర్తు చేయడం. కూర్చోబెట్టి అడగాలి. మన కుమార్తెలను అడగాలి, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడగాలి, ఎవరైనా అడగాలి. బాధ్యత గుర్తు తెలుసుకోవాలి. ఏం చేస్తున్నావు? నీ ఉద్దేశం ఏంటి? అడగపోతే ఎలా? మన నాలుగు గోడల మధ్య ఈ ప్రశ్నించే తత్వం మనలో రాకపోతే ఎలా? ఎందుకో తెలుసా? మనం ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ దేవుని పిల్లలు. మనం కళంకము కానీ దోషము కానీ ఏది లేకుండా చీమల్లాగా బ్రతకాలి. మనం శ్రద్ధ కలిగిన వాళ్ళండి. వాడు మన ప్రాంతంలో మనమే గుర్తు రావాలి. మన భక్తి, మన విశేషమైన జీవితం, మన క్రమశిక్షణ, మన నడవడిక, మన శ్రద్ధ, మన పనిచేసే తీరు, ఇతరులకు నష్టము కలిగించని మన జీవిత విధానం, ఇది చేయాలి కదా మనం. ఏ ఒక్క చీమ కూడా నిరుపయోగంగా కాలాన్ని గడపదు. తెలుసా? నిరుపయోగంగా మనం కాలాన్ని అలా గడిపేస్తాం. దేవుడు మనకిచ్చిన గొప్ప విలువైంది ఏంటంటే టైం. బెంజమిన్ ఫ్రాంక్లిన్, అమెరికా దేశపు అధ్యక్షుడు, సమయాన్ని ధనంతో పోల్చాడు. ధనముతో పోల్చాడు. టైమ్ ఈజ్ మనీ. అయితే ఆయన ఇంకొక మాట చెప్పాడు. సమయాన్ని ఇచ్చాడు. రోజుకు 24 గంటల సమయం. 24 గంటల సమయం. ఒక గంటకి 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. అప్పుడు 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు, మొత్తం ఎన్ని నిమిషాలు వచ్చినాయి? ఇంటికి వెళ్ళి లెక్కబెట్టి అంటున్నాడు. అంత ధనాన్ని దేవుడు ప్రతిదినం మీకిచ్చి దీన్ని ఏం చేయమంటున్నాడంటే బ్యాంకులో దాయమనలేదు, వాడుకోమన్నాడు. రైట్ యూజ్. దీనిని నువ్వు వాడాలి. నువ్వు ఎలా వాడుతున్నావు అనేది, ఎలా ఖర్చు పెడుతున్నావు అని వినండి. ధనాన్ని దాచిపెట్టినట్టు బ్యాంకులోనో, ధనాన్ని మనకున్న ఆస్తులు దాచినట్టు మనం బాక్స్లోనో దాచటానికి వీల్లేదు. ఈ కాలాన్ని ఏం చేయాలి? దాన్ని ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఖర్చు పెట్టకపోతే అవి పాడైపోతాయి. సమయాన్ని సరిగా ఖర్చు పెట్టిన వాడు జీవితంలో పాడైపోతాడు. ఇదే వాక్యం చెప్తుంది.